అబ్బా నోట్లో ఏం పెట్టుకున్నారు అరే సీతకాలకాయ దొంగతనం చేసిండు దొంగ కొడుకుడు ఎట్లా చూస్తుంది చూడు దొంగ కొళ్ళు పట్టడం లాగా చింతకాయలు పోతున్నాయి ఇప్పుడు చింతకాయలు అయితే గుద్దవాళ్ళు అయినాయి చింత చెట్టు ఎక్కాలంటుండు మనడు నన్ను నాకేమో బొంగుబీ రాదు అంటే కొంచెం దొడ్డుగా అనుకో నేను ట్రై చేద్దాం ఎక్కి హెల్ప్ చేస్తా అంట మనోడు నోట్ లేదా చింతపండు పెట్టుకున్నట్టే మాట్లాడతావేంద్రా ఎక్కు నువ్వు ఎక్కినాక నేను ఎక్కుతా మావా ఎక్కు ఇంటలేడు ఎవరికి ఏ మావా మనం తీస్తారు కదా బ్రో మన పుష్పరాజు కదా మనం అరే ఎవరన్నా కవర్ కింద చెక్తారా మొట్టతో తెంపుకుంటావు బ్రో మనకి ఎక్కడికైనా రాదు అలాంటిది ఎక్కినా ఎక్కడ పోయినావురా ఎత్తి మీద ఉన్నావమ్మా మామ నేను కూడా కవర్ తేలేను మావా అరే ఏం మనిషి రాను ఈ పీకుడుగాడు చింతకాయలు తెంపిరా అంటే బిచ్చమేసా అంట నాకు ఎట్లా చూస్తుంది చూడు నా లౌడేలాగా ఏమనుకుంటున్నావురా నాకు కూడా కొన్ని తెంపులు అంటే బరువు అవుతున్నారా నీకు బిడా చెమడాలు తీసా మెరకు 4 गुंडल रे 4 गुंडल एक लावड़ा भी नहीं दूर है నాకు గుడ్డు తెలుసురా నీకు నాకు గుడ్డు తెలుసు అర్థం కాలే రావచ్చు ఏం లేదు చింతకాయలు ఫుల్గా ఉన్నాయి ఈ చెట్టు మీద నవలగాడు నేను బొంగు మీద ఎక్కకుంటాను చెట్టు మీదకి మా అయ్యకు ముడ్డ ఉట్టవని అన్నందుకు ఎక్కినాను లేకుంటే ఎక్కకపోను వైట్ కవర్ కోసం అన్నం తిరుగుతుండే ఇప్పుడు సిగ్గుండాలరా ఇక్కడిరా ఓ చింతకాయలు అయితే మానవుడు తెంపుకొచ్చిండు ఈడే పెద్ద మనిషి అర్థం కాలే అదే రే ఏమనుకుంటున్నావురా జాకీ చాన్ అనుకుంటున్నావా ఇగోరా క్యాచ్ పడదామా ఫోన్ మామ ఇది వీడియో రన్ అవుతుంది క్యాచ్ పట్టు మళ్ళీ నన్నది అట్లనే అయ్యో మామ నాకు రాదు మామ బర్రెనా యాదిరా గుట్టనారు మొగడైతే దుంకాలు ఆడదాని కాదు పంక తప్పుంది రావద్దు అయితే మేరా ఏమో చేనుల దగ్గర వెళ్ళిపోతున్నాం అంటే బాగా అనిపించట్లేదు సీతాఫల పండ్లు తెంపుకొని పోతున్నాం అంటే తెంపుకొని కాదు కాల్చుకొని అంటే కాల్చిన ఎత్తుకొచ్చినాం అనుకో
వేరే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. బా చూస్తుంది కర్రే ఉన్నా తినాలి ఇలాగా. ఎండకి తెల్ల కొడుతున్నామా నువ్వు, కానీ నీ మనసు ఇట్లా తెల్లగా ఉంటుందేమో కదా. నువ్వు నన్ను పొగుడుతున్నావు, ముంచుతున్నావు, అలాగని చేస్తున్నావు. మొత్తం అయితే అలాగని చేస్తున్నావు. నేను 100% అట్లా అది నాకు తెలుసు కానీ